ఆయన ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీఎల్కి మీ ఓటు మళ్ళీ ఎవరు? చెయ్యకు ఎందుకంటే మళ్ళీ ఇచ్చింది అవకాశం ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి నెలలు పట్టేది, అయినా కానీ అపాయింట్మెంట్ దొరకదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా ఉండదు. ఒకరోజు అటో ఇటో కానీ పని మాత్రం అవుతుంది, సక్సెస్ఫుల్గా చేస్తారు. అంటే ఇప్పుడున్న కొద్ది టైమే కదా వాళ్ళు వచ్చింది కూడా, అంతా సర్దుకోవాలి, మొత్తం ఇది రావాలి కదా. ఈ 10 సంవత్సరాలు ఆగం పట్టించిందంతా అవన్నీ సర్దుకొని తెప్పించుకొని చూసుకొని సరి చేసుకునే వరకు టైం పడుతుంది. ఇప్పుడు 3 నెలలు కాలేదు, అప్పుడే ఏం చేసిర్రు, ఏం మాఫీలు చేసిర్రు, ఏం చేసిర్రు అన్నది తప్పు మాట. ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, ఒకప్పుడు ఏ పని వచ్చినా కానీ పని చేసేది. ఇలా స్కూలు అడ్మిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వంలో లేదు. కనీసం సమస్యలు చెప్పుకోవడానికి, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏదన్నా అయినా కానీ చెప్పుకోవడానికి కూడా ఆ తెలంగాణ ప్రభుత్వాలు అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు లేదు, కలిసి మాట్లాడే దిక్కు లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఏదైనా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికే విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు మా దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏది ఉన్నా సరే ఆయన దగ్గరుండి వెన్నుదట్టి ప్రోత్సహించేది. కార్యకర్తలకే కానీ జనాలకే కానీ అందరికి కూడా ఆయన దగ్గరికి పోతే పని అవుతుంది. అదొకటి మాత్రం పక్క. దామోదర్ రెడ్డి గారు నిజానికి కూడా సరే, ఆయన ఎందువల్ల ఇది అయిపోయిందో కానీ మొన్న ఎలక్షన్లో అసలు ఖచ్చితంగా రావాల్సి ఉండే. ఇలా వచ్చిరాని 2-3 పార్టీలు వచ్చి పాపం ఆయనని ఇబ్బంది పెట్టినాయి. లేకపోతే అసలు భారీ మెజార్టీ తోటి దామోదర్ రెడ్డి గారు వచ్చేది ఉండే. ఆయన వచ్చినట్టయితే ఏ సమస్య అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రజలు ఇబ్బంది పడకపోవు. మనకు కావాల్సింది ప్రజల్ని మంచిగా చూసుకోవాలి, కానీ బలిసినోనికి వానికి ఫోన్లు చేసి వాడిని లేపుదామంటే ఎట్లా? చిన్న చిన్న ప్రజలు కూడా ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు కూడా చూసుకోవాలి కదా. అది దామోదర్ రెడ్డి గారు చేసేది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చేశారు, కాంగ్రెస్ కూడా చేశారు, 2 దాంట్లో కాంగ్రెస్ వచ్చింది. ఈ గ్యాప్ లో అన్ని సర్దుకోవాలి, చేసుకోవాలి. ఆయన కూడా భారీగా చేస్తాడు. ఉద్యోగాలైనా ఏదైనా సరే నోటిఫికేషన్లు రావడం, ఇలా కావాల్సింది ఏముంది? నోటిఫికేషన్. పిల్లలు చదువుకుంటున్నారు, చదివి ఉపయోగం లేకుండా రిటైర్మెంట్ అయిన రోజులు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో భారీ అభివృద్ధి చూస్తారు జనాలు, అది మాత్రం పక్కా. ఎవరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఏమి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా 3 టర్ములు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మీ ఓటు మళ్ళీ ఎవరికి? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకోసారి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇక కాంగ్రెస్ కి. అంటే ఛాన్స్ ఇవ్వాలని వేసారు ఓట్లు, లేకపోతే పరిపాలన బాగుంటది అని? పరిపాలన బాగుంటది. అప్పుడు గతంలో చేసేది జైల్లో తెలియదు. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి మంచిగా ఉంటది అనుకుంటున్నాం. 2 సార్లు కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి మంచిగా చేసారు వాళ్ళు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుంది. ఇంకా రాను వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు, పోతూనే ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే కొంచెం దాగొచ్చింది, బాగానే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ 100 రోజుల్లో మీకు ఏది నచ్చింది కాంగ్రెస్ పరిపాలన? 100 రోజుల్లో ఇంకా రోజులు ఉన్నాయి కదా. అంటే ఈ 100 days మీకు బాగా నచ్చిన? మంచిగా ఉంది, పరిపాలన అయితే మంచిగా ఉంది, బాగానే ఉంది మాకైతే. పథకాలు అవి అన్నారు కదా, కరెంట్ తగ్గించుడు, మన రైతు బంధు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి? రైతు బంధు అంటే ఇంకా కాలేదు సార్. రైతు బంధు అంటే 5 లోనే వచ్చినాయి, 2 ఎకరాలకు లోన్కి అయితే వచ్చినాయి. ఇంకా 5 ఎకరాల దాకా ఇస్తున్నాడు, చూద్దాం అప్పుడు. కరెంట్ అయితే ఎట్లా ఉంటుందన్న? బాగానే ఉంది కరెంట్ అయితే. గ్యాస్ తగ్గించాడా? గ్యాస్ తగ్గించాడు. ఇప్పుడు సబ్సిడీ కూడా పడ్డది. ఓకే. బీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? ఇంకా కాలే కానా. అంటే ఈ 100 రోజుల్లో మీకు? 100 రోజులు అయితే మంచిగా ఉన్నది సార్ అన్న, మంచి బాగానే ఉన్నది. ఇంకా ఉన్నాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ బస్ అది పెట్టాడు కదా, కరెక్ట్ అయినా మరి లేడీస్ కి? ఫ్రీ బస్ పెట్టాడు కాంగ్రెస్. అది ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది. అంటే అది ఫ్రీ బస్ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి, అందరికి తీసి పడేసారు. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మీ ఓటు ఎవరికి వేస్తారు?
ఎవరు మంచి చేస్తే వాళ్ళకి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూసారు, బీఆర్ఎస్ పరిపాలన చూసారు, రెండు దాంట్లో మీరు ఎవరు వెళ్తారు? కాంగ్రెస్ ఇప్పుడే స్టార్టింగ్. అంటే ఈ కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. బీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బీఆర్ఎస్. బీఆర్ఎస్ బాగుంది. మరి కాంగ్రెస్ మార్పు కావాలని వేసారు కదా, మార్పు వచ్చిందా? వస్తుందేమో ముందు ముందు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు కరెక్ట్ ఇస్తున్నారా? 6 పథకాలు అన్నారు. ఆ, అమల్లోకి వచ్చినాయి, రాలేదు కదా. అంటే అన్నాడు కదా డిసెంబర్ నుంచి రైట్ బంద్ స్టార్ట్ చేద్దాం, రైతులకి వేస్తాం, అది రైతు ఇది చేస్తామని. అన్నాడు, అమలుకి వస్తుందేమో.